హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మరి మీ ఇంట్లో ఆవకాయని పెట్టేసుకున్నారా? మరి నేను కూడా మా బంధుమిత్రుల కోసం, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మా ఫ్రెండ్స్ కోసం నేను ఈ సంవత్సరం కూడా ఆవకాయని తయారు చేసేసానండి. నియర్లీ చూడండి 6 కేజీల వరకు ఆవకాయని తయారు చేశానండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చిందండి. మరి ఎన్నిసార్లు పెట్టినా కూడా, ఎంత అనుభవం ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దండి. అంటే అది చాలా సిల్లీ మిస్టేకే, కానీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఆవకాయ అనేది. మీరు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలంటే మీరు ఈ వీడియోలో చూపించే నేను టిప్స్ ట్రిక్స్ని మీరు ఫాలో అవుతూ కూడా ఇలాగ 6 కేజీల ఆవకాయని మీరు కూడా తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు పెట్టుకుని వాళ్ళైనా సరే ఇలా పెట్టుకుంటే మీరు సంవత్సరం పాటు పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ ఆవకాయ రుచి అనేది మారకుండా, రంగు మారకుండా, ముక్క మెత్తపడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మరి నేను ఇలా తయారు చేసుకున్న ఆవకాయని మా ఫ్రెండ్స్ కోసం, అలాగే మా బంధువుల కోసం బాటిల్స్లోకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత కూడా నేను చూపిస్తానండి. చూడండి, నేను ఈ ఆవకాయని ఎవరెవరికి ఇవ్వాలనుకున్నానో ఇలాగా మొత్తం తీసి డబ్బాలలో సర్దేశానండి. అందరికీ కూడా, నాకు కూడా ఇలాగ 2 బాటిల్స్లోకి ఇలానే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వాలో స్వయంగా నేనే వెళ్ళి ఇచ్చేస్తానండి. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇప్పుడు 6 కేజీల ఆవకాయని ఎలా తయారు చేశానో స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, ఈ ఆవకాయ పచ్చడిలోకి ఏ మాత్రం సాల్ట్ వాడకుండా ఇలాగా రాతి ఉప్పుని తీసుకోవాలి. రాతి ఉప్పుని తీసుకుని ఇలా ప్లేట్లో వేసుకొని ఒక అరగంట పాటు మంచి ఎండలో ఎండబెట్టుకొని తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ చూడండి, ఆవాల్ని కూడా నేను ఇక్కడ సన్న ఆవాల్ని తీసుకుంటున్నాను. 1/2 కేజీ వరకు నేను తీసుకున్నాను. అలాగే మెంతులు కూడా తీసుకుంటున్నాను. వేటిని కూడా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గానే నేను పొడి చేసుకుని ఈ పచ్చడిలోకి వాడతాను. వీటినైతే ఇలా చక్కగా ఎండబెట్టేసుకోవాలి. చూడండి, నేను ఈ ఆవకాయ కోసం 20 మామిడికాయలని తీసుకున్నానండి. ఈ మామిడికాయలలో మీ అభిరుచి ప్రకారం జలాలనైనా సరే, లేకపోతే చిన్న రసాలు ఉంటాయి, లేకపోతే తెల్ల గులాబీలు ఉంటాయి, లేకపోతే నాటుకాయలని కూడా ఉంటాయండి. అలాగా మీ అభిరుచి ప్రకారం మీ ఇంట్లో ఎప్పుడు ఏవైతే ఇష్టంగా తింటారో ఆ కాయల్ని తీసుకోండి. ఆ కాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కాస్త ఆరిన తర్వాత ఇలాగా మీకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఇంట్లో కట్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లయితే ఇంట్లోనే మీరు ముక్కల్ని కట్ చేయించుకోవచ్చు. ఇంట్లో కట్ చేసుకోవడానికి వీలుగా లేకపోతే కాయలు కాస్త ఆరిన తర్వాత మీ ఇంట్లోనే ఒక ఫ్రెష్ క్లాత్ని తీసుకెళ్ళి అక్కడే ముక్కల్ని కొట్టించేసుకొని తీసుకొచ్చుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట పాటు ఇలాగ క్లాత్లో వేసుకొని కాస్త ఆరనివ్వాలి. మరీ ఎక్కువగా కూడా ఆరనివ్వకూడదండి ముక్కల్ని. మరీ ఎక్కువగా ఆరిపోయినట్లయితే ముక్కలలో ఊట అనేది తగ్గిపోతుంది. కాస్త ఊట అనేది ఆరకముందే మనం పచ్చడిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎన్నున్నాయో మీరు కొలుచుకోవాలి. కొలత కోసం మీరు ఏదైనా సరే ఒక డబ్బాని పెట్టుకోండి. ఇవాళైతే నేను ఒక డబ్బా కొలతతో చూపిస్తానండి. ఇలా డబ్బా కొలతతో పెట్టుకోవడం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నా బిఫోర్ వీడియోస్లో కేజీ కొలతలు కూడా నేను చూపించానండి. మీరు కావాలంటే చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఈ ముక్కల్ని కొలుచుకుందాము. చూడండి, నేను కొలత కోసం ఇలాగా ఒక స్టీల్ డబ్బాని తీసుకుంటున్నాను. దీంతో కొలుచుకుంటున్నాను ముక్కలన్నింటినీ కూడా. ఇలాగా కొలుచుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుంటాను. చూడండి, ఈ డబ్బాతో నాకు 9 డబ్బాలు ముక్కలైనాయండి. అంటే మీకు నియర్లీ నేను మీకు వెయిట్లో కూడా చెప్తాను, 5.5 కేజీల వరకు అయినాయి అనమాట. వెయిట్లో వచ్చేసి డబ్బాతో అయితే 9 డబ్బాలు అయినాయి అనమాట. ఇప్పుడు మనం దీని ప్రకారం ఆవపిండి, మెంతిపిండి, కారాన్ని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే 6 డబ్బాల ముక్కలకి 1 డబ్బా ఆవపిండి, 1 డబ్బా కారం, 1 డబ్బా ఉప్పుని తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆవకాయలు గుజ్జు అనేది ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఇంకో హస్త ఎక్కువైనా సరే ఆవపిండిని, మెంతిపిండిని వాటిని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ముందుగా వీటిని ఇంకొక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ముక్కలన్నింటినీ కూడా ఇలాగా ఇంకొక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ పచ్చడిని కలుపుకుని ఏ గిన్నెలైనా సరే శుభ్రంగా కడిగేసి కాస్త ఎండలో ఆరబెట్టుకొని ఏ మాత్రం తడి లేకుండా శుచిగా శుభ్రంగా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈ ముక్కలలో ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పసుపుని వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు,
ఈ మెంతుల్ని మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే వేసుకుంటే బాగుంటుందండి. అలాగే చూడండి, ఇందులో ఇప్పుడు 1 లీటర్ వరకు శనగ నూనెను వేసుకుంటున్నాను. నూనెలలో మీరు పప్పు నూనెనైనా సరే వాడుకోవచ్చు, నువ్వుల నూనెనైనా సరే వాడుకోవచ్చు, శనగ నూనెనైనా సరే వాడుకోవచ్చు. మీ ఇంట్లో మీరు తినే అభిరుచి ప్రకారం ఏ నూనె కావాలంటే ఆ నూనెను వేసుకోండి. మా ఇంట్లో శనగ నూనెని ఇష్టపడతారు కాబట్టి నేను శనగ నూనె వాడుకుంటున్నాను. 1 లీటర్ అంటే చూడండి, ఈ డబ్బాతో 1 డబ్బా అవుతుంది ఆయిల్ కూడా. ఇప్పుడు ఇందులో ఆయిల్ని వేసుకుందాము. ముందుగా ఇలా ముక్కలలో ఆయిల్ని వేసుకోవడం వల్ల ముక్క అనేది మరీ మెత్తగా అయిపోకుండా కాస్త పెల్చుగా ఉంటుందన్నమాట. అందుకోసం ఇలాగ ముక్కలకి పసుపుని నూనెని పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ నూనెతో. ఇప్పుడు ఈ 5.5 కేజీల ఆవకాయకి దగ్గర మీరు 2 నుంచి 3 కేజీల నూనె వరకు వేసుకోవచ్చండి. ఆవకాయలో నూనె అనేది కాస్త పైన ఉండేటట్టు ఉంటేనే మీకు ఎన్ని రోజులు ఉన్నా సరే పచ్చడి రంగు మారిపోకుండా, ముక్క మరీ మెత్తబడిపోకుండా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ ఆవకాయ అనేది. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కారము, ఆవపిండి అన్నిటిని కూడా మనం కలిపేసుకుందాము. చూడండి, కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ కలుపుకోవడం కోసం మళ్ళీ ఇలాంటి ఇంకొక పెద్ద గిన్నెని తీసుకొని మనం ఏ డబ్బాతో ముక్కల్ని కొలుచుకున్నామో అదే డబ్బాతో ఉప్పు, ఆవపిండి, కారాన్ని కూడా కొలుచుకుందాము. ఒక డబ్బాని మనం తీసుకున్న రాతి ఉప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్ అయోడైజ్ సాల్ట్ని మాత్రం వాడుకోకూడదండి ఈ పచ్చడిలో. చూడండి, 1 డబ్బా వేసుకున్నాను కదా, ఇంకాస్త పావు డబ్బా వేసుకున్నాను. 6 డబ్బాలకి 1 డబ్బా వరకు సరిపోతుంది. కాస్త తక్కువ తినేవాళ్ళైతే చూసి వేసుకోవాలి. కాకపోతే ఉప్పు, కారం, నూనె అనేది సరి సమానంగా ఉండాలి ఆవకాయ పచ్చడికి. అందుకోసం నేను 1 డబ్బా వేసుకుని పావు డబ్బాకి కాస్త తక్కువ వేసుకున్నాను. మళ్ళీ మనం తర్వాత కావాలంటే చూసి కలుపుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆవపిండిని వేసుకుందాము. చూడండి, ఈ సన్న ఆవాల్ని మనం ఎండబెట్టుకున్నాం కదా, అదే ఆవాల్ని ఇలాగా పొడి చేసి వేసుకోవాలి. మీ ఇష్ట ప్రకారం మీరు కావాలంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, ఇంకొక పావు డబ్బా వరకు వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఇంకొక హాఫ్ డబ్బా కూడా వేసుకోవచ్చు. కారం కూడా 1.5 డబ్బా వేసుకోవాలి. కాస్త తక్కువ తినేవాళ్ళు 1 డబ్బా వేసుకున్నా సరిపోతుందండి. ఈ కారం అనేది నేను ఇంట్లోనే పట్టించుకున్న కారం అనమాట. లేకపోతే చాలామంది 3 మ్యాంగోస్ కారం అని చెప్పి, ఇంకా మీకు ఏదైనా ఇష్టం ఉంటే వేరే కారాన్ని కూడా మీరు ఇందులో యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్లేన్ కారాన్ని యూస్ చేసుకోవాలి, సాంబార్ కారం కాకుండా. నేను 1 డబ్బా అలాగే ఇంకొక పావు డబ్బా వేసుకున్నాను. 1 పావు డబ్బాలు తగ్గించుకున్నాను అనమాట. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మిక్స్ చేసుకుందాము. కొలతలు చూడండి, ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం తీసుకున్న డబ్బా కొలతతో 6 డబ్బాలకి 1 డబ్బా ఉప్పు, 1 డబ్బా కారం, 1 డబ్బా ఆవపిండిని వేసుకోవాలి. ఇక్కడ నాకు 9 డబ్బాలు అయినాయి కాబట్టి ఒక్కొక్క డబ్బా కారం, ఉప్పు, ఆవపిండిని వేసుకొని ఇంకొక హాఫ్ డబ్బా బదులుగా ఒక్కొక్క పావు డబ్బాని యాడ్ చేసుకున్నాను. ఉప్పు అనేది మళ్ళీ కావాలంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేను కాస్త తగ్గించి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కాయను బట్టి, అలాగే కారం ఎక్కువ ఘాటు ఉండొచ్చు, కాయ మరీ ఎక్కువ పులుపు ఉన్నా కూడా ఉప్పు అనేది కాస్త ఎక్కువ కూడా పట్టొచ్చు. ఒక్కొక్క కాయకి ఉప్పు కాస్త తక్కువ కూడా పట్టొచ్చు అనమాట. మళ్ళీ మనం కావాలంటే 3 రోజుల తర్వాత చూసుకొని కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పుని. ఇలా మిక్స్ చేసుకున్న పొడులను మనం మామిడికాయ ముక్కల మీద వేసుకుందాము. ఇలాగా ముక్కల మీద మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముక్కలకి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఉంది కాబట్టి గరిటెతో కలుపుకోకపోతే చేత్తోనే చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ చక్కగా అడుగు నుంచి కూడా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు ఈ పొడులతో ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇందులో 1/2 డబ్బా మనం కొలుచుకున్న డబ్బాతోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 1 లీటర్ శనగ నూనెను కూడా ఇలాగా పైనుంచి నేను పోసేసుకుంటున్నాను.
మొత్తంగా 2 లీటర్ల నూనెని నేను పోసుకున్నాను. పోసుకొని ఫైనల్గా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. గరిటెతో తిప్పలేకపోతున్నాం కాబట్టి నేను ఇలాగ మళ్ళీ చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, సారీ అండి, ఇప్పుడు ఈ పొడులు మిక్స్ చేసుకునేటప్పుడే ఇందులో మెంతి పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్న కొలతకు ఒక పావు కప్పు మెంతి పిండిని తీసుకోవాలి. ఎండబెట్టుకున్న మెంతుల్ని ఏ మాత్రం ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ ఇలా పచ్చి మెంతుల్ని ఇలాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను మెంతి పిండిని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నేను మర్చిపోయి ఇలా ఇప్పుడు మిక్స్ చేస్తున్నానండి. మీరు పొడులన్నీ మిక్స్ చేసుకునేటప్పుడే వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను కలిపినట్టు ఇప్పుడు కలపకండి. ముందే మీరు కారం, ఆవపిండి, ఉప్పు కలిపే టైంలోనే వేసి మిక్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఆవకాయని కలిపేశాను. మీరైతే పర్ఫెక్ట్గా మీరు కలుపుకోండి. నేను చేసిన చిన్న తప్పును మీరు చేయొద్దండి. అయినా కూడా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే కవర్ చేసేసి జాగ్రత్తగా ఎక్కడ తడి తగలని చోట పెట్టేసుకోండి. ఏ మాత్రం కూడా వాటర్ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు వెళ్ళే చోటకైనా సరే పెట్టకుండా మీరు జాగ్రత్తగా ఒక చోట పెట్టుకోండి పచ్చడిని. నేను మళ్ళీ 3వ రోజు ఈ పచ్చడి ఎలా తయారైందో నేను మీకు చూపిస్తాను. చూడండి, మన ఆవకాయని కలుపుకొని 3 రోజులైంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో చూద్దాము. ఇలాగ నేను ఒక గిన్నె మీద ఇలా క్లాత్ కూడా వేసి పెట్టానండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం చూడండి ఎలా ఊరిందో. నూనె మొత్తం ఇలాగ పైకి వచ్చేస్తుందండి. ఆవకాయ పచ్చడిలో నూనె అనేది ఈ విధంగా పైకి తేలేటట్టుగా ఉండాలండి. ఇప్పుడైతే ఈ పచ్చడిని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, మనం వేసుకున్న నూనె కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు నూనె ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఇంకొక పావు లీటర్ నుంచి ½ లీటర్ వరకు పోసుకోవచ్చు. కొంతమంది ఆవకాయలో నూనెని కలుపుకొని తింటారండి ఇష్టంగా. అలాంటి వాళ్ళు ఇంకొక ½ లీటర్ నుంచి ఒక పావు లీటర్ నూనెని యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిసిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన ఆవకాయ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఇప్పుడు మీకు ఏదైనా ఉప్పు కూడా ఏమైనా తక్కువ అనిపించినా కూడా కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నూనె వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నూనెనైతే ఇంకాస్త కలుపుకోవచ్చు. ఇక్కడ 5.5 కేజీల ఆవకాయకి 2 కేజీల నూనెను వేసుకున్నాను. మా ఇంట్లో తినేదానికైతే సరిపోతుందండి. అందులో నేనైతే ఇంత పచ్చడి అనేది ఏం నిల్వ పెట్టుకోను, అందరికి నేను షేర్ చేసుకుంటాను కాబట్టి నాకైతే ఈ నూనె సరిపోతుంది. మరి ఇప్పుడైతే మన ఆవకాయ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కదండి. చూడండి, మరి ఇలాగా తయారైపోయిన ఆవకాయని స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాల కన్నా కూడా గాజు జాడీనే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే గాజు జాడీలో పెట్టుకున్నట్లయితే మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజులున్నా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. ఇంకా గాజు జాడీలు లేని పక్షంలోనే మీరు ఒక మంచి క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి. ఒకవేళ గాజు జాడీలో స్టోర్ చేసుకునే వాళ్ళైతే ఆ గాజు జాడీని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒక బట్టతో తుడిచేసుకొని ఎండలో ఆరబెట్టుకొని అప్పుడు ఈ ఆవకాయ మొత్తాన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన కూడా కట్టేసుకొని ఏ మాత్రం తడి తగిలిన చోట్లో కబోర్డ్లో కానివ్వండి, అటక మీద ఎక్కడ ఉంటుంది కదండి మీ కిచెన్లో, అక్కడ ఈ ఆవకాయని స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే కావాల్సినంత ఆవకాయని తీసి వాడుకోండి. మరీ ఎక్కువ కాకుండా మీ అవసరానికి తగినట్టుగా తీసుకొని చక్కగా ఈ ఆవకాయని తీసుకొని వాడుకున్నట్లయితే మీ ఆవకాయ అనేది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆవకాయని కలుపుకునేటప్పుడు నాలాగా చిన్న పొరపాటు జరగకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ని అన్నీ మీరు ఇందులో కలుపుకునే ఐటమ్స్ అన్నిటిని ఒకేసారి మీరు పక్కన పెట్టుకొని ఆవకాయని స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఆవకాయ పచ్చడిని పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఆవపిండిని, మెంతి పిండిని, నూనెని, ఉప్పుని అన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఆవకాయ ముక్కల్ని తెచ్చుకొని అప్పుడు మీరు కలుపుకోండి. అదే మీరు ఆవకాయ ముక్కల్ని తెచ్చుకొని తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం చేయకండి. ఎందుకంటే ఆవకాయ ముక్కల్ని మరీ ఆరిపోకుండా ఎంత ఫ్రెష్గా కలుపుకుంటే మీకు ఆ ముక్కల నుంచి ఊట అనేది అంతా బాగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నాకైతే అన్నీ నాకు సరిసమంగా సరిపోయినాయి కాబట్టి నేను ఇందులో ఇప్పుడు ఏవి యాడ్ చేయట్లేదండి.
మీ అభిరుచి ప్రకారం మీరు తీసుకునే మామిడికాయలు బట్టి కాస్త ఉప్పుని నూనెని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే మన ఆవకాయ అయితే పర్ఫెక్ట్గా ఉందండి, అదిరిపోయిందండి. ఇంకా అంతే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కువగా ఆవకాయని పెట్టుకోవాలనుకుంటే ఈ విధానంలో ట్రై చేయండి. నియర్లీ ఇది 5.5 కేజీలు అంటే అరౌండ్గా 6 కేజెస్ వరకు అనుకోవచ్చండి. మరి 6 కేజెస్ ఆవకాయని మీరు కొత్త వాళ్ళైనా సరే పెట్టుకోవాలంటే ఈ టిప్స్తో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా కూడా మీ విలువైన కామెంట్స్ని మన చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.